హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ముందు వీడియో కంటిన్యూషన్ అనమాట. అంటే పూజ వీడియో అదంతా కూడా పెట్టాను కదా, ఇంక ఇదైతే దాని కంటిన్యూషను. ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది అలాగని చెప్పి ఇది అయితే మళ్ళీ పార్ట్ 2 కింద అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ పూజ అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది కదండి. ఇంకా ఆ రోజు అయితే సెకండ్ సాటర్డే ఇంకా సెలవు అయితే లేదనమాట. ఇంక మార్నింగ్ అయితే క్యారేజ్లు అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, ఇంకా నైట్ అయితే మొత్తం పని అంతా కూడా చేసేసుకున్నానని చెప్పాను కదా. ఇంకా స్టాండ్లో సామాన్లు ఇంకా అదంతా ఏమీ చేయకుండా ఫస్ట్ అయితే ఇంక దీపారాధన అది కంప్లీట్ చేసుకుందామని చెప్పి ఇంకా కిచెన్లోకి అయితే రాలేదనమాట. ఇంక దీపారాధన అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా ఫస్ట్ అయితే టీ అయితే పెట్టుకుంటున్నాము. అంటే చాలా సేపు అయింది కదండి అప్పటికే లేచి. ఇంకా టీ అయితే పెట్టుకుని తాగేసిన తర్వాత ఇంక మిగతా పని అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక్కడైతే టీ అయితే పెట్టాను. ఇంకా అదైతే మరుగుతూ ఉంటుంది అనమాట. ఈ లోపల మళ్ళీ సామాన్లు అవన్నీ కూడా స్టాండ్లో ఉన్నవి అవన్నీ సర్దేసుకున్నామంటే ఇంకా కౌంటర్ టాప్ అయితే ఖాళీ అవుతుంది కదండి. ఇంకా అక్కడైతే మళ్ళీ అన్నం మార్చుకోవడానికి మళ్ళీ సామాన్లు అవన్నీ కూడా మళ్ళీ యాడ్ అవుతాయి కదా. ఇంక ఇక్కడ నుంచి వంట చేసామంటే మాత్రం ఇంకా ఒక్కొక్కటిగా సింపుల్ అయితే వేసేస్తాం కదా, ఇంకా అలా అనమాట. ఇంకా ఇక్కడైతే ఒకవైపు టీ అయితే పెట్టేసి ఇంకోవైపు అయితే పప్పు కుక్కర్లో అయితే వేసేద్దామని చెప్పి ఇంక ఇక్కడైతే చేస్తున్నాను. మార్నింగ్ రొటీన్ అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది కదండి. ఇంకా క్యారేజీల టైంలో అయితే మాత్రం అంటే మళ్ళీ అందులోనే పూజ చేసుకుంటూ మళ్ళీ క్యారేజ్ బాక్స్లు పెట్టాలంటే కొంచెం హడావిడిగానే ఉంటుంది. వారాల టైంలో అయితే మాత్రం అయినా కానీ మనం ఎక్కడ డ్రాప్ అయ్యేదే ఉండదు కదా. ఇంకెప్పుడు పనులు అప్పుడు చేసుకున్నామంటే మాత్రం మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది కదండి. ఇంకా ఒకవైపు అయితే టీ, ఇంకోవైపు అయితే పప్పు అయితే అదే మామూలుగా కొంచెం వేయించుకున్నామంటే సాంబార్కి చాలా టేస్టీగా ఉంటుంది కదండి. సాంబార్కనే కాదు పప్పుకు కూడా కొంచెం వేడి చేసుకున్నామంటే పచ్చిగా వండుకునే దానికన్నా ఇలా కొంచెం వేయించుకుని చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి, కమ్మగా అయితే అనిపిస్తుంది. ఇంకా నేనైతే పప్పు చేద్దామని అయితే పెట్టాను. కాకపోతే మళ్ళీ లోపల అమ్మ అయితే సాంబార్ చేసి పంపించమంటే మళ్ళీ ఇంకా అక్కడైతే సాంబార్కి అయితే రెడీ చేసుకుంటున్నాను. అంటే ఇంకా మా అమ్మాయి పాలకి అయితే వెళ్ళిందండి, దాంతో అయితే చెప్పిందనమాట. అంటే అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదండి, ఇంకా అందుకని చెప్పి ఇంకా మొత్తంగా మాకు వాళ్ళకి కలిపి సాంబార్ అయితే పెట్టి బంగాళదుంపలు వేపుడు అయితే చేశానమాట. ఇంకా బంగాళదుంపలు వేపుడు అయితే అమ్మ వాళ్ళు వేసుకోరండి, ఇంకా సాంబార్ అయితే వాళ్ళకి అంగా పంపించాను. ఇంకా ఈ వేపుడు ఇది అయితే మేమైతే ఉంచుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే సామాన్లు కూడా ఒక్కొక్కటిగా సర్దేసుకుంటున్నాము. ఇంకా అది స్టాండ్ అక్కడ నుంచి తీసేస్తే ఎంతో బరువు తేలికైనట్టు అయితే అనిపిస్తుంది కౌంటర్ టాప్కి అయితే మాత్రం. ఇంక ఇక్కడైతే మా వాడు వచ్చి పప్పు అదే ముద్దపప్పు అయితే తీయమంటున్నాడు అనమాట. కాకపోతే ఇంక సాంబార్ అయితే వద్దు, నాకు ముద్దపప్పు అయితే తీయంటే ఇంకా అక్కడైతే వాడితో మాట్లాడుతున్నానండి. వాడు అన్నాడు ఇంకా నేను ముద్దపప్పు అయితే తీద్దామని అయితే అనుకున్నాను, కాకపోతే మర్చిపోయి ఈ ఆనియన్స్ ఇంకా ఈ వంకాయ టమాటో ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా అవి అయితే వేస్తాను అనమాట మర్చిపోయి. ఇంకా మళ్ళీ వాడైతే సాంబార్ అదంతా కూడా మరిగేంత వరకు ఉన్నాడు అనమాట. కొంచెం అయితే లేట్ అయిపోయిందండి స్కూల్కి అయితే. ఇంకా వాళ్ళ డాడీ అయితే బైక్ మీద అయితే దేపెట్టేశారు. ఇక్కడైతే టీ కూడా మరిగిపోయిందనమాట. ఇంకా పక్కన అయితే రైస్ అయితే కడిగి పెట్టిస్తాను. ఇంక ఇక్కడైతే పప్పు అయితే ఉడికిపోయింది కదండి. ఇంకా కుక్కర్లో పప్పు వేసినా కానీ మా స్టవ్ అంతా మాత్రం నాకు డబల్ పని అయిపోతుంది అనమాట. నాకు భయమండి, కొంచెం వాటర్ అయితే ఎక్కువ వేస్తాను. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనమాట. స్టవ్ క్లీన్ చేసుకున్నా పర్వాలేదు కానీ కుక్కర్కి మాత్రం ఏమవ్వకూడదని చెప్పి వాటర్ అయితే కొంచెం అంచనా తెలిసినా కానీ కొంచెం ఎక్కువే వేస్తాను. ఇంకా సాంబార్కి అయితే నేను ఇలా చేస్తానండి. పప్పు అయితే ఉడికిన తర్వాత ఇంకా ఈ కూరగాయ ముక్కలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకుని కొంతసేపు అయితే ఉడికించుకుంటాను అనమాట. కొంతసేపు కాదు, ఇంకా అవి ఉడికేంత వరకు ఉడికించుకుని
ఇంకా అప్పుడైతే చింతపండు రసము ఇంకా ఉప్పు కారం అవన్నీ కూడా వేసుకుని అప్పుడైతే మరిగించుకుంటాను అనమాట. చెప్పాను కదండి, ఇంకా మా వరకు అని చెప్పి కుక్కర్లో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళకి కావాలన్నారని చెప్పి మళ్ళీ వేరే గిన్నెలోకి అయితే మార్చాను అనమాట. ఇంకా ఒకరైతే కామెంట్ చేశారండి, మా కిచెన్ రూమ్ అయితే బాగుందని చెప్పి కామెంట్స్ కొన్ని వాటికైతే రిప్లై వెంటనే ఇస్తున్నాను. కాకపోతే వీడియోలో ఇద్దామని అయితే అనుకుంటున్నాను, కాకపోతే కుదరట్లేదనమాట. ఇంక ఈసారి ఒక రోజు అయితే చూసుకుని వీడియోలో కామెంట్స్ అన్నిటికీ కూడా రిప్లై అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాను. చూడాలి. ఇదండి వేరే గిన్నెలోకి అయితే మార్చేస్తాను అనమాట. ఇంక ఇప్పుడైతే దీనిలో కొంచెం చింతపండు రసము అదే వేసుకుని ఇంకా ఉప్పు కారం అదంతా వేసేసుకుని ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మా అమ్మాయికి అయితే జడలు అయితే వేయాలండి. ఈ లోపల మార్నింగ్ రొటీన్ అంటే ఇంక ఇలానే ఉంటుంది కదా. ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే, మాకు ఇంకా ఒక అమ్మాయి కాబట్టి 2-3 పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. చెప్పాను కదండి, ఇంకా పప్పు ఉడికిన తర్వాత మొత్తం కూరగాయలు అవన్నీ కూడా వేసేసుకుని అది ఉడికేంత వరకు ఉంచుకున్న తర్వాత అప్పుడు చింతపండు రసం అయితే వేస్తానమాట. నేనైతే దీన్ని పప్పుచారు అంటారో, సాంబార్ అంటారో, లేదంటే పప్పు పులుసు అంటారో మీరే చెప్పాలండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, అందరూ ఒకేలా చేయాలని అయితే ఏమీ లేదు కదా. ఇక్కడైతే సాంబార్ అయితే మరిగిపోయిందండి. ఇంక ఇక్కడైతే పోపు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడైతే సాంబార్ అయితే పోపు అయితే వేసుకుంటున్నానండి. ఇంకా పోపు వేసిన వెంటనే అయితే మాత్రం ఇంకా స్మెల్కి అయితే వెంటనే తినేయాలని అయితే అనిపిస్తుంది. చారు తాలింపు పెట్టుకున్నా, ఇలా పప్పు చారు తాలింపు పెట్టుకున్నా కానీ భలే అనిపిస్తుంది అనమాట ఆ స్మెల్ అయితే మాత్రం. ఇంకా ఈ పోపు వేయడం అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే పిల్లలకి అయితే క్యారేజ్ పెట్టేస్తున్నాను. ఇంకెంతవరకు అయితే షూట్ చేయడానికి ఏంటండి, మార్నింగ్ రొటీన్ అయితే అంతా కూడా షూట్ చేద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే మార్నింగ్ దీపారాధన చేశానని చెప్పాను కదండి. ఇంక కొబ్బరికాయ కొట్టి మార్నింగే కోకోనట్ వాటర్ తాగడం వల్ల ఏమో తెలియదు కానీ ఇంకా నాకైతే తర్వాత నుంచి ఇంకా లో బీపీ డౌన్ అయిపోద్ది కదండి. ఇంకా అలా అయితే అయిపోయిందనమాట. ఇంకొకసారిగా అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా వెంటనే పడుకుని పోయాను. ఇంకా 2 వామిటింగ్స్ కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా దీనికి కంటిన్యూషన్ అయితే ఇంకా ఫుల్గా ఇంకా మార్నింగ్ రొటీన్ అదంతా కూడా పెడదామని అయితే అనుకున్నాను. సడన్గా ఇంకా అలా అయ్యేసరికి వీడియో అయితే ఇంకా ఏమీ షూట్ చేయలేకపోయాను. ఇంకా షూట్ చేసినంత వరకు ఉంది కదా అని చెప్పి ఇంతవరకు అయితే షూట్ చేసి పెట్టేశాను అనమాట. అదే ఎడిటింగ్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా అంతలా అయిపోయింది. దేవుడు ఇంకెప్పుడు కూడా మార్నింగే అదే పరగడుపునే కోకోనట్ వాటర్ అయితే తాగకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకైతే మాత్రం నాకే అలా అనిపించిందో మరి అందరికీ అలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ ఇంకా నాకైతే మాత్రం ఆ రోజు నిజంగా ప్రాణాలు పోయినట్టు అయితే అనిపిస్తుందండి. అంతలా అయితే అయిపోయిందనమాట నా పరిస్థితి అయితే. ఇదండి ఇంక పిల్లలు అయితే రెడీ అయిపోయారు. క్యారేజీలు పెట్టేసి ఇంకా పెట్టేశాను, కాకపోతే ఇంకా వెళ్ళలేదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.